తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. వీరందరూ కూడా తులారాశి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మంచి యోగాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు తులారాశికి సంబంధించినటువంటి వారు గురుబలం వలన దైవికంగా మంచి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 9-10 స్థానములలో సంచరిస్తూ ఉంటాడు. ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు. రాహువు, కేతువుల బలం వలన శని 6వ స్థానంలో ఉండటం వలన విశేషించి యోగాన్ని అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట, వ్యవహారాదుల్లో జయం సాధించడం జరుగుతుంది. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో సాధిస్తూ ఉంటారు. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికైనా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావలసిన సొమ్ములు వస్తాయి. తులారాశి ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి వ్యాపారస్తులకు కూడా ఆశించని మేర లాభాలు పొందుతారు. విద్యార్థులకు తులారాశి వారికి గురుబలం వలన జ్ఞాపక శక్తి బాగుంటుంది. చదువుల మీద శ్రద్ధ ఉండే అవకాశాలు ఉంటాయి. తులారాశిలోని వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించేటటువంటి అవకాశం ఉంది. దిగుబడి కూడా పంటల వలన ఆదాయం బాగుంటుంది. ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి యోగదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీరు మంగళవారం, శనివారం నియమంగా ఆలయ దర్శనం అవకాశాన్ని బట్టి రుద్రాభిషేకం మంగళవారం గాని శనివారం గాని తులారాశి వారు చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి ఫలితములు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ధన కుటుంబ కారకులైనటువంటి గురుడు 9వ స్థానంలో సంచరించడం, రాహువు, కేతువులు 4, 10 స్థానంలో సంచరించడం అన్ని రంగాలలో జయప్రదంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి ఆశయాలు, మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఏ విషయంలోనైనా వీరు చక్కని ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించగలరు. గతంలో వదిలివేసినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఆర్థిక రంగంలోనూ ఉన్నత స్థితిని పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలోని ఉద్యోగులకు బదిలీలు గాని అధికారుల వలన గాని ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలోని వ్యాపారులకు అంతంత మాత్రమైనటువంటి లాభాలు పొందవచ్చు. వృశ్చిక రాశిలోని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట లాభిస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈ రాశి వారు మంగళవారం, శనివారం శివాలయంలో దర్శనం చేసుకోవడం మంచిది. ధనురాశి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరందరూ ధనురాశి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం ధనురాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమ గురుడైనప్పటికీ నష్టములు తక్కువగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గృహ నిర్మాణం అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది.
ధనురాశి వారికి గురుడు లగ్న చతుర్థాధిపతి అయిన 8వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్నందువలన రాహువు కేతువులు 3, 9 స్థానములలో ఉండడం చేత అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగములలోనూ తమ జీవితానికి విలువ తెచ్చుకుంటారు. అలానే పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధైర్య సాహసాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. వీరు చేసేటటువంటి పనుల వలన గృహ జీవితంలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంతటి ధన వ్యయమైనా లెక్క చేయక విజయాన్ని సాధిస్తారు. వీరి వాక్ ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. మాట్లాడే తీరు చాలా బాగుండే అవకాశం ఉంది. ధనురాశి ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది. ధనురాశిలోని వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు సౌకర్యవంతంగా జరుగుతాయి. విద్యార్థులకు గురుబలం బాగుంది. దాని వలన వీరందరూ ఉత్తీర్ణులు, ఉత్తమ ఉత్తీర్ణతను సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ధనురాశి వారు శనివారం, మంగళవారం శివాలయంలో శ్రీ శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయడం మంచిది.